చాకిలితో ఉన్నప్పుడు పచ్చడితో అన్నం తిన్నా కానీ పరిమాణంలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మా మమ్మీ ఏం చేసిందో రండి చూసేద్దాం. ఏ చికెన్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊడిపోతుందా. దీంట్లోకి ఏముందంటే ఇంకా గుత్తొంకాయ కూర చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మా అమ్మ చేసిన వంట ఎంత బాగుంటుందో. అబ్బబ్బా ఏముంది, అబ్బా దొండకాయ తాలింపు. ఏం చేస్తుందా మా అమ్మ వంటలు నా కోసం. అమ్మ ఒక పక్క చెప్తా ఉంది నైట్కి రసంలోకి నంచుకోవడానికి అని చెప్తున్నా. ఏముందిలే మనం తినేద్దాం, మన కడుపు ద్రోహం చేయకూడదుగా అని ఒక పట్టు లగించేద్దాం అంతా కలిపి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూస్తుండగా దొండకాయ తాలింపు, మళ్ళీ మా అమ్మ చెప్పింది రాత్రికి కూడా పప్పులో నంచుకోవడానికి వండి అని అమ్మ చెప్తున్నా. వండిస్తానమ్మా నా కడుపులో అని లాగించేద్దాం అని ఎతుకుతుండగద్దా. ఇదిగోండి మనం ఇందాక చూసిన గుత్తొంకాయ మరియు పప్పు ఎక్కడుందా అనుకుంటే ఇదండి నైట్కి తినాల్సిన పప్పు కూడా మనకి దొరికేసింది. ఇప్పుడు అన్నీ కలిపి మన కడుపులో ఎంచే. రే అన్న, నువ్వు కొందరగా ఆడుకొని వచ్చేస్తే సరిపోద్ది, లేకుంటే ఇవన్నీ నా కడుపులో ఉంటాయిరా. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అబ్బా సెలవు రోజు ఆ కిక్కే వేరబ్బా. చూడండి ఎంత బాగుందో.